చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ కింద రేట్ అని పెట్టారు మా డిపార్ట్మెంట్లో. నేను వచ్చిన తర్వాత అదేం లేదు. చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. ఎక్కడ కరప్షన్ జరగడానికి వీల్లేదు, ఎక్కడ అన్యాయం జరగడానికి వీల్లేదు, ఎక్కడ లంచాలు జరగడానికి వీల్లేదు అని మీరు చెప్పారు. శభాష్, మంచి మాట చెప్పారు. అభ్యంతరం ఏమీ లేదు. ఏం జరుగుతుందండి ఇక్కడ? అసలు లోకేష్ బాబు గారు డబ్బులు ఏందో ట్రాన్స్ఫర్ చేస్తున్నాడే, అక్కడ దాకా ఎందుకు? మీ శాఖ అంటే పవన్ కళ్యాణ్ గారి శాఖ కాదు, జనసేన శాఖ, పౌర సరఫరాల శాఖ. సీజ్ ది షిప్ అన్నారు. సరే, షిప్ సీజ్ చేయకపోయినా సంగతి అది అక్కడ పెట్టండి. దాని సంగతి బియ్యం అమ్మకం ఆగిందా చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బియ్యం అమ్మకం ఆగిందా అడుగుతున్న సమాధానం చెప్పండి ప్లీజ్. కొట్టేస్తున్నారే, కాకినాడ రేవు నుంచి బ్రహ్మాండంగా వెళ్ళిపోతున్నాయి. మధ్యవర్తులు డబ్బులు సంపాదించుకుంటున్నారే, దానిలో క్యాష్ మీకు వస్తుందే. మనోహర్ గారికి శుభ్రంగా తీసుకుంటున్నారే, సర్దుకుంటున్నారే. మీరు నీతి గురించి నిజాయితీ గురించి చెప్తుంటే ఎట్లా ఇది సచ్చేదట్టు మేము నాకు అర్థం కాల. నీతి గురించి నిజాయితీ గురించి బ్రహ్మాండంగా మీరు చెప్తున్నారు, ఉపన్యాసాల్లో అద్భుతంగా చెప్తున్నారు. మమ్మల్ని తొక్కి నారదీస్తామని అంటున్నారు. మిమ్మల్ని ఏం అనకపోయినా అంటున్నారు. ఎక్కడి నుంచో తెచ్చుకుని అంటున్నారు. మా చంద్రబాబు నాయుడిని అంటారా అనేటువంటి పద్ధతుల్లో మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు కాపు కాయండి చంద్రబాబు నాయుడు గారికి, మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు. మీరు ఎన్ని సంవత్సరాలు కావంటే అన్ని సంవత్సరాలు మీరు చంద్రబాబు నాయుడు గారిని కాపు కాస్తూనే ఉండండి, మాకు అభ్యంతరం ఏమీ లేదు. మేము ఇప్పుడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే పోటీ చేసి అధికారంలోకి వచ్చారు. ఓడిపోయినప్పుడు గెలిచినప్పుడు కూడా సింగిల్గానే వచ్చారు, వస్తారు కూడా. వచ్చే రోజున ఏ విధమైన సందేహము లేదు. మే ఎవరినో దేహి అని పదవులు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మీరు పదవులు ఇంకా మా వాళ్ళకి రావాలని వాటాలు వేసుకుంటారు, చేసుకోండి. అలా తెలియగలుగుతాను పవన్ కళ్యాణ్ గారు. మీకు బంధుప్రీతి లేదు, మీరు చాలా సిన్సియరు, అవినీతిని సహించరు. మీ అన్నగారికి ఎమ్మెల్సీ ఎందుకండి ప్లీజ్ చెప్పండి. మీ కులతత్వానికి వ్యతిరేకం మీరు. 2 మంత్రులు ఇస్తే 2 ఓసీలకి ఎందుకండి? బీసీలు మీ పార్టీకి అవసరం లేదా? ఎస్సీలు మీ పార్టీకి అవసరం లేదా? పవన్ కళ్యాణ్ గారు అన్నగారు ఎమ్మెల్సీ కావాలా? అది కూడా కాదండి. ఇంకో చిత్రం, భలే విచిత్రంగా ఉంటాను నాకు. నేను ఇప్పుడు చూడ రాజకీయాల్లో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కన్నా సీనియర్ నేను. సరే, ఓడిపోతే ఓడిపోవచ్చు, ఆయన ఓడిపోయి నేను ఓడిపోయి, అది వేరే విషయం. మీ అన్నగారికి ఎమ్మెల్సీ ఇచ్చారు, మీ అన్నగారికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తాము అని వాగ్దానం చేశారు. ఏం వాగ్దానం అండి అది? రాసిచ్చారండి. దాని మీద స్టాంప్ ఉందో లేదు నేను చూడలే. మరి రాసిచ్చారు. ఎవరు? సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఇన్ ఇండియా పొలిటికల్ ఎరీనాలో రాసిచ్చారు సంతకం. నాగబాబు గారిని మంత్రివర్గంలో తీసుకోవడానికి నిర్ణయం తీసుకున్నాం అన్నా. నేను తీసుకుని సంవత్సరం అయింది. ఆయన ఎందుకు తీసుకున్నాడో, మీరు ఎందుకు అంగీకరించారో, ఇంత నీతి నిజాయితీగా ఉండేవాళ్ళు ఆయన నిర్ణయం తీసుకుని ఎందుకు అమలు చేయటం లేదో ఏం తెలియదు. మీకు తెలీదా? చెప్పండి దీనికి సమాధానం. చాలా మందికి పదవులు ఇప్పించాము, దేహి అని పదవులు తీసుకునేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మీరున్నారు. ఓకే, ఒప్పుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఇలా ఒప్పుకొని మీరు ఇవాళ మమ్మల్ని దూషించేటటువంటి కార్యక్రమం, అనవసరంగా అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించడం. అదేమంటే పోలీసులు కొట్టరా ఏంటి అంటే, పోలీసులు కొట్టమేంటి నాకు అర్థం కదా. రౌడీలు పోలీసులు కొట్టరా, కొడితే తప్పేంటి అంటున్నారు సార్. మీరు భారత ప్రజాస్వామ్య దేశంలో ఉన్నారు. భారతదేశానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉంది, పోలీసు కొన్ని విధులు ఉన్నాయి, కోర్టులు కొన్ని విధులు ఉన్నాయి. రౌడీలను కొడితే తప్పేంటంటే, అంటే నన్ను కొట్టాలనుకోండి ప్లీజ్, నన్ను రౌడీ అంటారు ముందు. మీరు సాగుతున్నారుగా, కుక్కను చంపాలంటే
ఆ పేట అంతా తిరిగి ఈ కుక్క పిచ్చిది 2 రోజులు ప్రచారం చేయాలంట. చేసి 3 రోజులు కుక్కను చంపాలంట. చంపితే ఏమైంది? పిచ్చి కుక్కలేరా చంపారంటారు. అట్లాగే అంబటి రాంబాబుని చితక బాధాలనుకో, అంబటి రాంబాబు రౌడీ అని ముందు చెబుతారు. ఓ రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు, తీసుకెళ్ళి కొడతారు. ధర్మమైన పవన్ కళ్యాణ్ గారు పోలీసులు కొట్టకేం చేస్తారంటే, పోలీసులు కొట్టం మొదలెడితే ఇంకెవడు నాగుతాడు? చట్టాలు ఎందుకు? న్యాయస్థానాలు ఎందుకు? కొట్టడం ఏంటి నాకు అర్థం కాదా. ఇంకో మాట అన్నాడండు, ప్రైవేటు పంచాయతీలు చేయండి, జాగ్రత్తగా చేయండి అంట. పోలీసులు ప్రైవేటు పంచాయతీలు చేయటం మొదలెడితే, పోలీసులు జనాన్ని కొట్టడం మొదలెడితే ఈ సమాజం ఉంటుందా? నువ్వేగా ఆయన ఎవరు, జయసూర్య అని, ఇప్పుడు ప్రైవేటు పంచాయతీలు చేస్తానని రాసిచ్చావు నువ్వు. ప్రైవేటు పంచాయతీలు చేస్తున్నాడు, క్లబ్బులు నడుపుతున్నాడు, దానితో పాటు వచ్చిన ఆదాయాన్ని తీసుకెళ్లి ఎమ్మెల్యేలకు పంచుతున్నాడు. ఈయన మీద శిక్షించండి అని ఇచ్చావు. ఇచ్చారా? శిక్ష ఇచ్చారా? ఇచ్చారు, మెడలు ఇచ్చారు. అది మీ వ్యవహారం, మీ కూటమిలో మీ పరిస్థితి అది అనే విషయాన్ని మీరు దయచేసి గమనించమని మనవి చేస్తున్నాం. మీరు ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా రోమాలు తీస్తాం, అరిచేతుల్లో గీతలు చెరిపేస్తాం, రవిడీజాన్ని కొట్టేస్తాం, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యత కలిగినటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఇది తగదు అని మాత్రం మీకు హితవు చెప్పుకున్నాను. నా ఇష్టం నేను చేసుకుంటానంటే అనుభవిస్తారు, ఏ మాత్రం సందేహం లేదు. మీరు అనుభవించక తప్పదు అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అసలు రౌడీజం అంటారు, అదేమంటే చాలా చిత్రం అండి. ఇప్పుడు మాట్లాడినా కూడా ప్రాణత్యాగానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటాడు. ఏం స్వామి, నువ్వు ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉండడానికి నువ్వేమైనా పోరాటం చేస్తున్నావు బాంబులతో, వెల్లంబులతో? నువ్వేమైనా అల్లూరు సీతారామరాజువా, లేకపోతే నక్సలైట్వా? నువ్వు పోరాటం చేయడానికి అడవుల్లోకి ఏమైనా వెళ్ళావా? ఒక ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నటువంటి వ్యక్తులం మనం. ఇంటికా నుంచి బయలుదేరితే తిరిగి వస్తామో లేదు తెలియదు. నేను త్యాగానికి సిద్ధం, ప్రాణత్యాగానికి సిద్ధం. ఏంటది? నిజంగా మీకు ప్రాణాపాయం ఉందా చెప్పండి ప్లీజ్, తెలుసుకుంటాం మేము. మొన్న మధ్యన ఎప్పుడో కోనసీమ వెళ్ళినప్పుడు ఎవరో సంచరించారట, పెద్ద లెటర్ రాశాడు వాళ్ళ ఆఫీసులే. మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హాని ఉంది, ఎవరో అగంతకులు సంచరిస్తున్నారు అని. నిజంగా అగంతకులు సంచరిస్తే మీ గవర్నమెంట్ ఫెయిల్ అయినట్టుగా. ఉప ముఖ్యమంత్రి సెక్యూరిటీ ఇవ్వలేకపోతుందా? మీ డొల్లతనాన్ని మీరే ప్రదర్శించుకుంటారా? ఏంటిది? ఏం చేస్తున్నారు మీరు? మీకు అసలు అడ్మినిస్ట్రేషన్ తెలుసా? మీరు హోంమంత్రి మాట్లాడాల్సిన మాటలు మీరు మాట్లాడతారు పోలీసుల గురించి. అదేమంటే హోంశాఖను మేము తీసుకుంటామంటారు కాసేపు.